ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే చర్చ గత 6-7 నెలల నుంచి జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. మొన్నటి వరదల సమయంలో పలు ప్రాంతాల్లో వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నారు. అయితే తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా సీఎం చంద్రబాబు వాలంటీర్ల గురించి ఓ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు వంటి వాటి గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వాలంటీర్లను రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు సమగ్రమైన ప్రణాళికను అధికారులకు వివరించారట. ప్రజల మధ్యకు వెళ్లేందుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకునే అవకాశంపై ఆయన చర్చించారట. పార్టీ శ్రేణులను రంగంలోకి దింపితే అసలైన ప్రజల అభిప్రాయాలు వ్యక్తం కాకపోవచ్చని అభిప్రాయపడిన చంద్రబాబు భౌతిక సర్వేల కోసం వాలంటీర్ల సేవలను తీసుకుంటే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది విజయవాడలో వరదలొచ్చినప్పుడు వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నట్టుగానే ఇప్పుడు భౌతిక సర్వేలకు వారిని రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు అధికారులు. వైసీపీ హయాంలో ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. నెలకు 5,000 గౌరవ వేతనమిస్తూ వారి సేవలను వినియోగించుకున్నారు. పెన్షన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం వారి సేవలను వాడుకున్నారు. అయితే ఈ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో ఎన్నికల సమయంలో వారిని పక్కన పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్ల వ్యవస్థపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే వారి స్కిల్స్ను బట్టి శిక్షణ ఇచ్చి వారికి తగిన ఉద్యోగం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు వారిని విధుల్లోకి తీసుకోలేదు. అయితే పెన్షన్ల పంపిణీలో కీలకంగా ఉన్న వాలంటీర్లను ఇప్పుడు వాళ్ళ అవసరం లేకుండానే పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక వారి అవసరం ఏముందన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం వారి గడువు ముగిసినా రెన్యువల్ చేయలేదని, జగన్ సర్కారే వారికి అన్యాయం చేసిందని చెబుతోంది అధికార పక్షం. దీంతో తమ పరిస్థితి ఏంటని వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే సీఎం చంద్రబాబు తమ పాలన ఎలా ఉంది, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఎలా ఉందన్న అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇప్పటికే పలు సర్వేలు చేయించారు. వాటి ఆధారంగా పనితీరు సరిగా లేని నేతలకు క్లాసులు కూడా తీసుకున్నారు. ఇక ఒకప్పుడు పార్టీ పదవుల పంపకంలోనూ నియోజకవర్గాల వారీగా నాయకుల పనితీరుపై చంద్రబాబు సర్వేలు చేయించారు. తాజాగా ప్రభుత్వ పనితీరుపై ఆయన పూర్తిగా IVRS సర్వే ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే ఈ సర్వేలో ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మరో సర్వేకు చంద్రబాబు రెడీ అయ్యారట. ఈసారి డైరెక్ట్గా ప్రజల దగ్గరకు వెళ్లి వారి అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు వంటి వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారన్నది తెలుసుకుంటారు. వారి నుంచి వచ్చిన అభిప్రాయాలతో రిపోర్టులు తయారు చేసి కూటమి ప్రభుత్వానికి అందిస్తారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు సమగ్రమైన ప్రణాళికను అధికారులకు వివరించారట. ప్రజల మధ్యకు వెళ్లేందుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకునే అవకాశంపై ఆయన చర్చించారట. పార్టీ నాయకులను రంగంలోకి దింపితే అసలైన ప్రజల అభిప్రాయాలు వ్యక్తం కాకపోవచ్చని అభిప్రాయపడిన చంద్రబాబు భౌతిక సర్వేల కోసం వాలంటీర్లను రంగంలోకి దింపితే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థను సక్రమంగా వాడుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే యోచనలో ఉన్నట్టు సమాచారం. గతేడాది విజయవాడలో వరదలొచ్చినప్పుడు వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నట్టుగానే ఇప్పుడు డైరెక్ట్గా సర్వేలకు వారిని రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు అధికారులు. మరి వాలంటీర్ల సేవలను ఎలా అయినా వినియోగించుకుంటారేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.